మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకుంటారు? ఇవాళ మీకు పదవి ఉన్నది, పదవి ఉన్న తర్వాత మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకుంటారు? తర్వాత మీరు పదవి దిగిపోయిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు, ఎట్లా చూడాలనుకుంటున్నారు అని అంటే, ప్రజలు నన్ను ఎట్లా చూడాలనుకుంటున్నారు అన్నది పెద్దగా నేను భావించా. ఆయన స్టేట్మెంట్స్ మీరే అయిన ఉంటారు. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు లివ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ, అచీవ్ దేర్ డ్రీమ్స్, ఐ వుడ్ కన్సిడర్ మై టాస్క్ డన్. నన్ను ఒక చాచానో, నన్ను ఒక బాబాయో అనుకొని బతకాల్సిన అవసరం లేదు ప్రజలు. వాళ్ళు ఒక ఆత్మగౌరవపు జిందగీ బతికిన, వాళ్ళ ఆశలు నెరవేరిన, వాళ్ళ అనుకున్న స్థాయికి భారతదేశం ఇవాళ ఎదిగింది అని చెప్పి వాళ్ళు భావించిన కథం, నా పని అయిపోయింది అంటే ఆయన 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 ఏది మాట్లాడినా భారత్ మాతాకి జై అనే ఆ నినాదం చుట్టే తిరుగుతుంది తప్ప తిరుగుతుంటుంది తప్ప ఆ పార్టీ అను, ఇగో ఈ పవర్ కావాలను, లేకపోతే ఇగో ఇన్ని తొక్కాలను, ఇగో ఇన్ని ఎత్తాలను మీకు ఏడ కనబడ్డదని అడుగుతున్నా. कभी नरेंद्र दामोदर दास मोदी कभी ये सोचा नहीं कि वो चाचा बनेगा, और कभी ये ख्वाब देखा नहीं कि वो कुछ जनता के लिए ये करना चाहिए, ये नहीं करना चाहिए. नहीं, वो तो केवल और केवल यही सोचते बैठे हैं कि भारत के लिए क्या करें, भारत विश्व गुरु कैसे बने, पूरा दुनिया भारत के तरफ किस नज़रिया से देखे. भारत भारत भारत, द कांसेप्ट ऑफ न्यू इंडिया ఈజ్ యట్ టు బిగిన్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీరు చూసింది ట్రైలరే. ఈ 10 సంవత్సరాలు మీరు చూసింది ట్రైలరే. ద గేమ్ ఈజ్ యట్ టు స్టార్ట్. ద వాల్కెనో ఈజ్ యట్ టు ఇరప్ట్. వాల్కెనో అనగానే అగ్నిపర్వతం బద్దలైపోతుంది, ఏమవుతుంది, అట్లా నెగటివ్ తీసుకోకుండా భారత్ యొక్క జ్వాల ఎంత గొప్పగా ఉంటుందో, ఆ జ్వాల పటాంచినప్పుడు ఎట్లుంటుందో, ఆ వేడి ప్రపంచానికి ఎట్లా తాకుతుందో సాక్షులు కాపోతున్నాం మనం. మోడీ 3.0 అబ్కీ బార్ 400 పార్. ప్రతిసారి మన చిత్రగుప్త ఒక నినాదం ఇస్తుంది ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఇంకెక్కువ చేసినాం. ఇంత చేస్తున్న ఆ మనిషికి రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణ ఏమిస్తుంది? క్యూ నహీ 17 పార్ తెలంగాణ సే. వై నాట్ అవర్ ఓట్ షేర్ షుడ్ బి 35 to 40%. మనం చేయలేమా? చాతగాదా? మనకు సంకల్పం లేదా? మనకు ఆత్మ నిర్భరత లేదా? ఆత్మ గౌరవం లేదా? ఆత్మ విశ్వాసం లేదా? మనసు నిండా ఒకసారి అనుకోరి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎలక్షన్, దిస్ ఈజ్ వార్ ఫర్ అవర్ సివిలైజేషన్. వార్ ఫర్ అవర్ civilization. If you ever want that the bread on your table and your child's future to be safe, it will be only safe in the hands of Narendra Damodar Das Modi Sarkar. A man who has witnessed the ideological indifferences created by the political parties in this country, and who never spoke but have executed once came into power. This is Narendra Damodar Das Modi for you. So the question remains is, the concept of new India is yet to start and yet to begin. Is Telangana ready for this change? Does this Telangana support this crusader of the country? ఈ క్రూసేడర్కి తెలంగాణ మద్దతు ఇస్తుందా ఇయ్యదా? రిటర్న్ గిఫ్ట్ మోదీకి మనం ఇద్దామా వద్దా? ఉద్యమ గడ్డ మీద ఊపిరి పోసుకున్న ఈ తెలంగాణ ఉత్సాహంతో ఊర్జతో లేచి జూన్ 9 రోజు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతా హూ అని అన్నప్పుడు తెలంగాణ నుంచి ఆ వచ్చిన జోరు హోరు లాల్ కిల్లా
ఢిల్లీ హస్తిన దాకా వినబడాలనా వద్దా? ఒకసారి మీరు ఆలోచించుకోరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.